గోప్రోకి సంబంధించినవన్నీ వచ్చాయి. ఎంసీల్ కూడా తెచ్చుకున్నా. ఇది మైక్ నాలో వచ్చినప్పుడు తీస్తారు. ఇది బాగానే ఉంది. సీల్ పీస్. గోప్రో రేపు వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఎంసీల్ కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నాయి. 8,000 రూపాయలు ఈ బాక్స్. వెళ్ళి ఇప్పుడు తెచ్చా. 8,000 రూపాయలు. పెట్టుకుంటే మాకు కడుక్కోద్దు. చింపే ఇవి బిల్ పేపర్లో అవసరం లేదు. పక్కకు ఇవి మౌంట్లు పెట్టా. కర్వ్ మౌంట్స్ కొన్ని, ఫ్లాట్ మౌంట్స్ కొన్ని పెట్టా. దీని కాస్ట్ మనకి 400 పడింది. అంతే, 400 అలా పడింది. అది అవసరం లేదు, ఇంకా అయిపోయింది. పక్క పడిద్దాం. ఇది అడాప్టర్ మెయిన్. ఇది ఓపెన్ చేద్దాం. అమ్మా ఈ బాక్స్ అన్ని చింపి నెల పెడతాగా. ఈ కేబుల్ 5,000 రూపాయలు. ఇది కొనకపోతే అవ్వదు. సరే అండి, చూద్దాం. ఇది SD కార్డు ఆర్డర్ పెట్టా. ఇది SD కార్డ్ 256 GB తీసుకున్నా. చాలు. దీనికి 2,000 రూపాయలు పడింది. 2,100 పడ్డది. ఇది దీన్ని అన్బాక్సింగ్ చేసాను అనుకో, ఇది ఎక్కడ పడేస్తాను, తర్వాత పోద్ది. ఎందుకు రిస్క్. అది ఓపెన్ చేయొద్దు. ఇది కేసు ఓపెన్ చేద్దాం. జస్ట్ అంతే, బబుల్ ర్యాపింగ్లో ఇచ్చాడు అంతే. అన్నయ్య దోలన్నయ్య. అబ్బా క్వాలిటీ మాత్రం భలే ఉందబ్బా. అన్నీ లాక్ సిస్టమ్స్ వేరు, మనకు తెలియట్లేదు. వచ్చింది. ఇది ఓపెన్ అయిందా? ఇది గోప్రో స్విచ్ చేసేసుకుని ఇక్కడ మెయిన్స్ ఇక్కడ స్క్రీన్ వస్తుంది. దీన్ని మనం చూసుకోవచ్చు బ్లాగ్. ఇది ఒకటి మీద, ఇది పెయిన్ స్క్రీన్. అయిపోయి. రేపు గోప్రో వచ్చేది మిగతా కంటిన్యూ చేద్దాం. గోప్రో అయితే వచ్చేసింది. అవుట్ ఆఫ్ డెలివరీ కూడా పడిపోయింది అనమాట. మనమే వెళ్ళి తెచ్చేసుకుందాం. ఆడొచ్చి చాలా టైం పడుతుంది. మనకు అంతసేపు ఓపిక లేదు. పదండి వెళ్ళి ఇప్పుడే తెచ్చేసుకుందాం. లెట్స్ గో. బెటర్ కాబట్టి ఇంటికే తెచ్చాం. అక్కడ అమెజాన్ వాడి దగ్గర ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ చేసాం. ఎందుకంటే మళ్ళీ ఏదైనా తేడా అయితే ఆడేప్పుడు మనకి జస్ట్ మీకు చూపిస్తా. డైరెక్ట్గా మనం సెటప్ అవన్నీ మనం చెయ్యం. ఆల్రెడీ చాలామంది చేశారు. మనం డైరెక్ట్గా చూపించి డైరెక్ట్ గోప్రోతో వ్లాగ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అరే సాటిస్ఫాక్షన్ మిస్ చేసిండి వీడు. సరేలే ఏముందా, ఇది ఉంది. ఆహా ఇంకా ఏడా యువర్ కెమెరా మస్ట్ బీ అప్డేటెడ్ బిఫోర్. ఓకే, యూస్ చేసే ముందు అప్డేట్ చేయమంటుంది. ఓకే. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు అంతే. బ్యాటరీ మెయిన్. ఈ క్లిప్ నేను ఆర్డర్ పెట్టడం మర్చిపోయాను, భయపడ్డా. కానీ ఆడే ఇస్తాడని చూసి రివ్యూస్ చూస్తే దాంట్లో ఉంది. ఇంకా మరి ఇది ఆర్డర్ పెట్టలే. క్లాంప్ ఆడే ఇచ్చాడు. మనం క్లాంప్స్ ఒక 8 ఆర్డర్ పెట్టాం వేస్ట్. ఇది ఆడే ఇచ్చాడు. అది ముందు మనం ఆర్డర్ పెట్టంగా. ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోలో వాయిస్ చెక్ చేసుకోండి, వీడియో క్లారిటీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ నైట్ టైము మార్నింగ్ 2 టైంలు కంపేర్ చేశాను వీడియోలో. 2 చెక్ చేసుకోండి ఒకసారి మీరు తీసుకునే ముందు. లింక్స్ అని కింద ఇచ్చేస్తాను. ఏముండవు అసలు. మైక్ ఒకటి, అడాప్టరు, క్లాంప్స్ ఇవే ఉంటాయి, అదేం ఉండదు. ఇవన్నీ మీకు కింద లింక్స్ అయితే ఇస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్గా బైక్ మీద అయితే వ్లాగ్ చేద్దాం. అంతకన్నా ముందు ఒకటి గుర్తెట్టుకోండి, ఏంటంటే దీంట్లో వాయిస్ ఇంకొంచెం ఎడిట్ చేసుకున్నాము. నాకు ఇంకా తెలీదు, కొంచెం ఎడిట్ చేయాలి. అయితే ఆ వాయిస్ ఏమవుతుందంటే బ్రీత్ తీసుకుంటాం కదా, బ్రీత్ ఒక్క దగ్గర చాలా లౌడ్ వస్తుంది. అది కొంచెం మీరు ఇగ్నోర్ చేసుకోండి. నేను చాలా క్లిప్స్ అయితే తీస్తాను, ఎక్కడైతే చండాలంగా ఉందో ఎక్కువ బ్రీతింగ్ వస్తుందో అక్కడ తీస్తాను. కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ తీయాలనిపించలేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అక్కడ మాత్రం. ఇది ఆల్రెడీ ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఏట్రా నీవు వీడియో అయ్యి బాబోయ్, ఎలా దిగుతాం రా?
అబ్బా ఇటు ఊరు చెప్పులు జారడం కాదు, అనుకునే పొక్కలే. షోరూమ్కి వెళ్తాను అయితే, ఆర్ఎన్ షోరూమ్కి వెళ్ళి బడ్జెట్ కొనుక్కొని వస్తాను. ఎంత మోడల్ బ్లాక్ నువ్వు అడుగు, ఎంత దానికి యాడ్ చేయాల్సిందంత, నెలకు ఎంత ఇన్స్టాల్మెంట్, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి. ఆరి ఇక్కడ పెట్టా పోయి హెల్మెట్లో వేడి దోలు తెచ్చేస్తుంది, హెల్మెట్లో వేడి దోలు తెచ్చేస్తుందరా. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది రో. ఆఫ్టర్ 4 years నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పటికైతే మామూలు ఉండదు, ఇంకా యూట్యూబ్లో ఇచ్చి పడేద్దాం వీడియోస్. నాకు తెలిసి విజయనగరంలో ఫస్ట్ మోటో బ్లాగ్ అయితే మందే. విజయనగరం చుట్టుపక్కల అయితే ఉన్నారు, నేను చూసా, కానీ విజయనగరంలో లేరు. దోలు తెచ్చేద్దాం ఇంకా విజయనగరంలో. ద వన్ అండ్ ఓన్లీ మోటో బ్లాగర్ అవ్వాలి మనం. ఓ షేడ్, జస్ట్ మిస్. ఫస్ట్ వీడియోలో యాక్సిడెంట్ అయిపోతుంటే బా గలీజ్ ఉంటుంది. ఇంకా చీరలో నచ్చి అది అర్థం కావట్లేదు, కానీ సాంగ్ మాత్రం పాడేస్తున్నాం ఫుల్గా. అది రోడ్లో కొడదాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఈ రోడ్ సైడ్ ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఆడియో చెక్ చేద్దాం. ఆడియో ఒక 80 కొడితే ఎలాగొస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం. నేను ఇంత మాట్లాడను, నాయిస్ ఏమైనా వస్తుందో చూడండి. ఓకే, ఎవడు వెనక నుంచి ఎవడరా అంటున్నాడు అనుకున్నాను. ఇక్కడ పక్కన మనోడు టమాటీ అంటున్నాడు. టమాటీ ఒకసారి ఇక్కడ హెల్మెట్లో ఫోన్ మాట్లాడుకుంటున్నాను, 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. అది ఎప్పటికీ కట్టలేదు అనుకో. సార్ ఎవరైనా చూస్తున్నా మళ్ళీ ఫైన్ కొట్టకండి సార్ ప్లీజ్. ఇప్పటికే 1000 ఫైన్లు ఉన్నాయి మన మీద. అంటే 1000 లేవు, 1000 ఉంది. అలాగని చెప్పి ఆగత్త నష్టం. ఇదంతా ప్యాచ్ వర్క్ అయింది, ప్యాచ్ వర్క్. ఇదిగో ఇదంతా ప్యాచ్ వర్క్ చేశారు. ఓకే, ముందు ప్రభుత్వం అయితే ఏకంగా 5 సంవత్సరాలు లేట్ చేయలేదు అనుకో, వీళ్ళు రాగానే చేశారు, మంచిది. ఫస్ట్ వీడియోలో కాంట్రవర్షియల్లో దిగుతున్నారు అనుకుంటున్నాడా? ఉన్నట్టు చెప్పాం, ఇంకేం చేసాము. సరే, వాయిస్ చెక్ చేయండి. ఎయిటీ రీచ్ అయింది. 80లో ఎలా ఉందో వాయిస్ చూసుకోండి ఒకసారి. ఆయన ఇది మ్యాక్స్ కడికి ఫుడ్ కావాలన్న, అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే 1.5 year అయిపోతుంది. అది అదే చికెన్ మీల్ అదే ఉంటుంది, అదే కదా. ఇప్పుడు దాన్ని తీసుకుంటుంది ఏంటది, ఇగో పప్పి చికెన్ అండ్ మిల్క్. ఇదే తీసుకుని ఆర్డర్ పెట్టేలా. ఇది మీ దగ్గర ఉంటుందా? నేను తెచ్చినప్పుడు ల్యాబ్ అంతా ఉండేది, మ్యాక్స్ కానీ తెచ్చినప్పుడు అలాగ ఉండేటోడు. ఇప్పుడు అలాగ ఉన్నాడు. ఇది దీపక్కలో ఫ్రంట్ తీసుకున్నాడు. ఇది ఎంతన్నా? కెమెరా ఆన్ చేసే ముందు చాలా అనుకుంటుండే, కెమెరా ఆన్ చేస్తే ఎలా మాట్లాడాలి, కెమెరా ఆన్ చేసి అలా మాట్లాడాలి అంటే ఎన్నో టాపిక్స్ ఉన్నాయి మైండ్లో. ఇప్పుడు ఏ టాపిక్ లేవు. ఆగచ్చు కదా ఒక సెకండ్, అటు తీస్తాడు కదా, ఎందుకంటే అలా కొడేస్తాడు ఆరున. ఎవరు సిగ్నల్ లేదు, ఏట్ లేదు, అప్పుడే
గుద్ద బలుపు వీళ్ళందరికీ, గుద్దంతా బలుపు. ఇలాంటప్పుడు బూతులు వస్తాయి. పిచ్చు హౌలేగాళ్ళు, పిచ్చి నింజాగాళ్ళు. పోలీసులు రెడీగా ఉన్నారమ్మా విజయనగరంలో. అమ్మ బాబోయ్, హెల్మెట్ లేదా ఫైన్, ఫోన్ చూసి నడుపుతండి అన్న. ఇంకా చూడు, ఫోన్ చేతిలో ఉంది. R15 షోరూమ్కి అయితే వెళ్తున్నాం. R15 తీసుకుంటాం అన్నమాట. ఎస్టిమేషన్ గట్టి అన్నీ వేయించుకుని మా మాయ మా అన్నయ్య ఇద్దరు ఒకేసారి తీసుకుంటారేమో తెలీదు. ఇద్దరు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. చూద్దాం, టెస్ట్ డ్రైవ్ కొట్టుదాం రా బండి. ఎన్ని బైక్స్ ఉన్నాయిరా, ఎంటీ. R15 బ్లాక్ గోల్డ్ ఇదే బెస్ట్ రా. R15 గోల్డ్ ఇది కూడా ఉంది, కొత్తగా ఏదో కలరా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది V3, ఇది V3, అది V4. మిషన్ అయితే అయిపోయింది. డౌన్ పేమెంట్ 70,000 కట్టాలి. ఈఎంఐ 12 మంత్స్కి 18 మంత్స్కి అన్నీ వేసి ఇచ్చారు అంతే. 40 మినిట్స్ వీడియో కంటిన్యూస్గా తీస్తే 30% డ్రాప్ అయింది బ్యాటరీ. మళ్ళీ ఇంకో వెళ్ళన్నా ఏం పర్లేదు, వెళ్ళాను. ఎవడో షుగర్ ఆగట్లేదు వెనక్కి. మార్నింగ్ బ్లాగ్ అయిపోయింది, నైట్ బ్లాగ్ కూడా చేసేస్తున్నా అందులో పని. ఎందుకంటే రెండు ఎట్లా వస్తున్నాయి నాకు తెలియాలి, మీకు తెలియాలి కదా. అందుకని ఇది నైట్ టైం మరీ ఎక్కువ లైట్లు లేని ఏరియాలో మాత్రం తీస్తున్నా. ఇంట్లో మహా అయితే ఒక 2-3 స్ట్రీట్లలో ఉంటుంది, దానికి మించి ఎక్కువ ఉండవు ఇటు సైడ్. అందుకని ఇటు సైడ్ వచ్చి తీస్తున్నా ఎలాగుంటుంది ఏంటి అని. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ ట్రైలర్ వీడియో అనుకుందాం. జస్ట్ ముందు ఇంకా మంచిగా చేద్దాం, దాని ఉంది. ఇది స్టార్టింగ్ మనం ఒక ప్రో లెవెల్ దాంట్లోకి వెళ్ళిపోవాలంటే అవ్వదు కదా. లాస్ట్లో ఎప్పుడో చూసుకున్నా ఏంటంటే అందరికీ బాయ్ చెప్పలేదు. బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.